నేను నా గొర్రెలకు నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ కూడా నశించవు. ఆకర్షించబడి నీవు, ఆహ్వానించబడి నీకు దేవుడు నిత్య జీవం ఇస్తా ఉన్నాడు. నేను రాత్రి చూసాం, ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు. ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు. ఆత్మ యొక్క మనసు ఏదో ఎరిగి, ప్రభు యొక్క మనసు ఏదో ఎరిగి అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇదిగో నా గొర్రెలకు నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ కూడా నశించవు. మరి ఎందుకు ఇంత శ్రద్ధను నీ పట్ల ఆయన వహిస్తున్నాడు? బాధలు అనుభవిస్తూ, గాయాలు చేసుకుంటూ నీ దగ్గరికి వచ్చి భుజం మీద మోసుకొని మరలా క్షేమంగా ఎందుకు తీసుకొస్తున్నాడు తెలుసా? ఆయన ఎలా చేశాడో నీవు కూడా అలాగే చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతున్న అనేక మంది పట్ల మన దైవజనులు చెప్పాడు కదా, గొర్రెలు ఏం చేయాలి? గొర్రెలు ఏం చేయాలి? గొర్రెలు కనాలి. కాపరి కంటే విడ్డూరంగా ఉంటుంది. కాపరి కనలేడు. కాపరి మేత ఇస్తాడంతే, కాపరి సంరక్షిస్తాడంతే, కాపరి బోధిస్తాడంతే. గొర్రెలు ఏం చేయాలి తెలుసా? మీరు ఏ విధముగా రక్షించబడ్డారో, తప్పిపోయిన మీరు ఏ విధముగా రక్షించబడ్డారో, మీ ఒక్కరి కోసమే ఆయన ఏ విధముగా త్యాగము చేస్తూ, ఏ విధముగా ఆయన తెగువ చేస్తూ మీ దగ్గరికి వచ్చి రక్షించాడో ఆ విధమైన తెగువ ప్రణాళిక, రక్షణ మీరు ఇతరులకు మోసుకొని పోవాలి. హల్లెలూయా.